అందరికీ వందనాలు. మా తండ్రి గారైన పాస్టర్ రెవరెండ్ డి రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక మారు ప్రేమతో ఇమానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మనం జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకరమగు నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. మరి ఒక మారు ప్రభువా, నీ మాటలు వినే భాగ్యమును మాకు ఇచ్చావు. స్తోత్రం. మా అందరినీ కనికరించండి, మాతో మాట్లాడండి. ఘనత మహిమ ప్రభావములను మీకే ఆరోపిస్తూ యేసునామమును అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మరి ఒక మారు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ పునరుత్థాన పండుగ శుభములను కూడా తెలియజేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. గతించిన రోజుల్లో మనందరము పునరుత్థాన పండుగను ఘనంగా జరుపుకోవడానికి ప్రభు మనకు కృపనిచ్చాడు. నాకు పునరుత్థాన పండుగ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మన అతిశయం, క్రైస్తవుని యొక్క అతిశయం ఆయన జనన మరణ పునరుత్థానములు. దేవునికి మహిమ కలుగును గాక. మనం సగర్వంగా చెప్పుకుంటాం, నా యేసయ్య మరణమును జయించి తిరిగి లేచాడని. దేవునికి మహిమ కలుగును గాక. నేను కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ఇశ్రాయేలు దేశంలో యేసయ్య ఖాళీ సమాధిని చూచే భాగ్యాన్ని పరమ తండ్రి నాకు అనుగ్రహింపచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేశంలో ఆ యేసయ్య యొక్క ఖాళీ సమాధి చూచినప్పుడు నా ప్రాణాత్మ దేహములు దేవుణ్ణి ఎంతగానో స్తుతించాయి. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడవు, మరణపు ముళ్ళును విరిచిన గొప్ప దేవుడవు తండ్రి. నీవే సర్వాధికారివి, సకల లోక రక్షకుడవు తండ్రి, నిజమైన దేవుడవు నాయన. నేను కనులార చూచు భాగ్యం ఇచ్చావని దేవుని ఘనపరిచాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, లేఖన వాక్యాలన్నీ మనం జ్ఞాపకం చేసినప్పుడు ఆయన పాపుల కొరకు వచ్చాడు, పాపుల కొరకు తన ప్రాణం పెట్టాడు. ప్రియులారా, ఆయన ఉండు రాజ్యమును మనం చేర్చుటకు ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. అందుకే ప్రియులారా, ఆయన సమాధి చేయబడినప్పుడు లూకాసు వార్తలో మనం జ్ఞాపకం చేసినప్పుడు 24వ అధ్యాయం 1వ వచనం, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలను తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చిరి. యేసయ్యను సమాధి చేశారు. అరిమతయు యోసేపు అను ఒక ధనవంతుని యొక్క సమాధిలో ఆయన్ను ఉంచారు. ఆయన నీతిమంతుడు, సజ్జనుడు అని లేఖన వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శిలువ మ్రానుపై తన ప్రాణము పెట్టినప్పుడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుతున్నానని ఆయన తన ప్రాణం విడిచాడు. తర్వాత ఆయన ఆ శిలువ మ్రాను మీద నుండి కిందికి దించారు. ప్రియులారా, ఆయనను అరిమతయు యోసేపు అన్నది ఆ వ్యక్తి తన కొరకు తొలిపించుకునిన సమాధిలో ప్రభువును ఉంచడానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రియులారా, ఈ యొక్క స్త్రీలు అనుకుంటున్నారు ప్రభు మరి సమాధిలో ఉన్నాడు, ఆయన దేహమునకు సుగంధ ద్రవ్యాలు రాద్దాం. ఎంత ప్రేమ చూడండి, ఆనాటికి ఈనాటికి. మరి స్త్రీలు దేవుని ప్రేమించే విషయంలో చాలా ముందున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు కూడా ప్రియులారా, స్త్రీలే అటువంటి ఆసక్తిని కనపరుస్తున్నారు. ఈనాడు కూడా మందిరాల్లో, సంఘాల్లో కూడా స్త్రీలే ఎక్కువ శాతం దేవుణ్ణి ఆరాధించేవారుగా, ప్రేమించేవారుగా ఉన్నారు. అయితే స్త్రీలు వెళ్ళారు, ఏమని సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని యేసయ్య దేహానికి పూద్దామనుకొని వారు వెళ్ళినప్పుడు నాకు చాలా ఇష్టమైన మాట ఈ యొక్క లూకాసు వార్త 24:5 అంటాడు, మీరు సజీవుడైన వానిని మీరెందుకు వెతుకుచున్నారు? మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, సమాధి ఆయన పునరుత్థానాన్ని ఆపలేకపోయింది. పెద్ద రాతిని వేసి సంకెళ్లతో బిగించి రాజముద్రలేశారు. ఆయన మరణాన్ని ఆపలేకపోయారు ఎవరు కూడా. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన పునరుత్థానము మన జీవితానికి ఎన్నో ఆశీర్వాదాలను తీసుకొని వచ్చింది.
దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పునరుత్థానం ద్వారా మనకు కలిగిన గొప్ప మేలు ఏంటంటే మనకు పాప భారము లేదిక. మన పాపములన్నీ ఆయన తన శిలువ మ్రానుపై ఆయన మోసాడు. మరణ భయము లేదు మనకిక, మరణ భయము లేదు. అందుకే క్రైస్తవులు మరణమునకు భయపడరు. దేవునిని ఎరిగిన బిడ్డలు మరణమునకు భయపడరు. మరణ భయము లేదు. ఈ లోకములో ప్రతి మానవునికి మరణం అంటే భయం. కానీ మన ప్రభువు మరణపు ముళ్ళును విరిచి పునరుత్థానుడై తిరిగి లేచాడు గనుక ఆయన బిడ్డలమైన మనకు కూడా మరణం లేదు, మరణ భయం లేదు. మన నిరీక్షణ ఈ లోకంలో మనం కళ్ళు మూస్తే ఆయనతో మనం ఉండడానికి కొనిపోబడతాం. దేవునికి మహిమ కలుగును. పాప భారము లేదు, మరణ భయము లేదు, నరక బాధ తప్పిపోయింది మనకి. ఆయన పునరుత్థానము ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలను ధ్యానించినప్పుడు కానీ తలపోసినప్పుడు కానీ హృదయానికి ఎనలేని ఆనందం కలుగుతుంది. ప్రియులారా, ఏ ఉద్దేశముతో ప్రభు ఈ లోకములోనికి వచ్చి ఆయనకు మనకు అడ్డుబండగా ఉన్నటువంటి ఆ గోడలను ఆయన కూలదోశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరలా తండ్రితో మనము సమాధానపరచబడ్డానికి ఆయన జనన మరణ పునరుత్థానముల ద్వారా తండ్రి మనకు అవకాశమును కలగజేశాడు. కాబట్టి ఎవరు ప్రభువును అంగీకరిస్తారో, ఎవరి హృదయములో ప్రభువుకు చోటిస్తారో, ఆయన నా పాపముల కొరకు మృతి నొంది తిరిగి లేచాడని ఎవరు నమ్ముతారో వారికి నరక వేదన ఉండదు, పాప భారము లేదు, మరణ భయము లేదు. నరక బాధ నుండి తండ్రి మనల్ని తప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు రక్షణ భాగ్యం ఇచ్చాడు, నిత్య జీవం ఇచ్చాడు. ఆయన ఉండు రాజ్యమును పరమ తండ్రి మనకు అనుగ్రహింపజేశాడని దేవుని సేవకునిగా నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనను మీరెందుకు ఇక్కడ వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సజీవుడై లేచాడు. అనేకులకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అనేకులతో ఆయన మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రియులారా మృత్యుంజయుడై తిరిగి లేచినప్పుడు ఆ మరియ చూచి అంటది, ఇదిగో యేసు స్వామి లేచి ఉన్నాడు అని శిష్యులకు చెప్పినప్పుడు ఆ శిష్యులు ఉన్న గదిలోనికి ప్రభుల వారు వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసినప్పుడు 19వ వచనంలో ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆ సాయంకాలమందు ఆదివార దినమున యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులలో 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా చేసిన ద్రోహమును బట్టి 30 వెండి నాణ్యములకు యేసుక్రీస్తు ప్రభుల వారిని అమ్మివేశాడు. ఆయన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ఆ వెండి నాణ్యములను వెళ్ళి వారి ఎదుట పడవేశాడు. ఆయన మనసుకి అంగీకరించలేదు, పోయాడు, ఉరిపెట్టుకున్నాడు, చనిపోయాడు. మిగిలిన 11 మంది కూడా ఒక గదిలో కూర్చొని భయపడుతున్నారు. ప్రభువునే సిలువ వేశారు. ఇక మనం ఎట్లు, మన భవిష్యత్తు ఎట్లు అనే ఒక భయంకరమైన భయాందోళనల మధ్యలో వారు ఉంటున్నప్పుడు యేసు ప్రభు చూడండి ఎంత గొప్పవాడో. వాళ్ళు తలుపులు మోసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి మహిమగల కార్యాన్ని దేవుడు చేశాడు. ఆశ్చర్యం, వారు ఇంటిలో ఉన్నారు, తలుపులేసుకొని ఉన్నారు. ప్రియులారా, వారి మధ్యలోనికి వచ్చి ప్రభు వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి, పెట్టిన గడియలు పెట్టినట్లే ఉన్నాయి, కానీ వారి మధ్యలోనికి వచ్చి ప్రభు నిలిచాడు. వారు చూచినప్పుడు ఆశ్చర్యపోయారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, మీకు సమాధానము కలుగును గాక. యేసయ్య యొక్క పునరుత్థానము కలవరములలో, భయములో, దిగులులో, తొందరలో ఉన్న మన జీవితానికి సమాధానము కలుగజేసింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన సమాధానమునకు అధిపతి. మీకు సమాధానము కలుగును గాక అని వారిని బలపరచి ఆయన చేతులను ఆ ప్రక్కలో వారికి చూపించి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా లేఖన వాక్యములో మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, అక్కడ
తోమా లేడు. తోమా లేనప్పుడు ఏమండి యేసు ప్రభుల వారు ఆ 10 మందితో మాట్లాడాడు. మరి కొంత సమయానికి తోమా వచ్చినప్పుడు వీళ్ళు చెప్తున్నారు, అయ్యా ప్రభు వచ్చాడు, ఈ మధ్యన నిలిచాడు, సమాధానం ప్రకటించాడు, ఆయన చేతులను ప్రక్కన చూపించాడు, మేము చూచున్నామంటే తోమా అంటాడు, నేను నమ్మను, ఇది ఎలాగ జరుగుతుంది, ఇది ఎలాగ సాధ్యపడుతుంది, ఆయన చేతి యొక్క గాయములలో నా వ్రేలు పెట్టి చూస్తే గాని నేను నమ్మను అనేటటువంటి మాటలను ఆయన పలికినట్లుగా మనం లేఖన వాక్యంలో చూస్తాం. తర్వాత దేవుడు తోమా కూడా ప్రత్యక్షమై ఏమండి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివిగాక విశ్వాసివయుండుమని తోమాను దర్శించి తోమాతో మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏమండి అప్పుడు తోమా అంటాడు, నా ప్రభువా నా దేవా అనేటటువంటి మాటలు అన్నప్పుడు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పాను. దేవునికి మహిమ కలుగునగాక. ఈ యొక్క లేఖన వాక్యాన్ని బట్టి మన జీవితంలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే ఆయన మనకు సమాధాన అధిపతి అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. నీ జీవితంలో నా జీవితంలో యేసయ్యకు చోటు ఇవ్వగలిగితే, యేసయ్యను మన జీవితంలో కలిగి జీవించగలిగితే మన జీవితంలో ఎనలేని మేలులను మనము చూడగలుగుతాం. మన జీవితానికి అర్థం దొరుకుతుంది, మన జీవితానికి ఒక మార్గం దొరుకుతుంది, మన జీవితానికి ఒక గమ్యం దొరుకుతుంది. యేసు లేని మన జీవితంలో ప్రియులారా ఏ విధమైనటువంటి ఆశీర్వాదం ఉండదు. యేసును కలిగినుట మన జీవితానికి ఎంతో గొప్ప భాగ్యం. అందుకే ప్రియులారా యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవుడైన తర్వాత అనేకులకు తనను తాను బయలుపరుచుకుంటూ ఉన్నారు. ఈ శిష్యులు మరలా ఏం చేశారంటే, ఇదిగో యేసుస్వామి ఉన్నప్పుడు మనం పరిచర్లో ఉన్నాం, యేసుస్వామితో మనం నడిచాం, ఇప్పుడు యేసుస్వామి లేడు కదా, ఇప్పుడు మనం ఏం చేయాలని మరలా కొంతమంది ఏం చేశారంటే, ఏ విధమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు దేవుడు వారిని పిలిచాడో మరలా అదే పనులు చేసుకోవడానికి వారు వెళ్ళినట్లుగా లేఖన వాక్యంలో మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. యోహాను సువార్త 21వ అధ్యాయం ప్రియులారా మొదటి వచనాన్ని మనం ధ్యానం చేసినప్పుడు, అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తనను తాను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తనను ప్రత్యక్షపరచుకునే విధమేమనగా, సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడగు నతనీయేలును, జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరిద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితోనగా, వారు మేము కూడా నీతో వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేకపోయేది. మరలా వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అయ్యా ఇంక ఏం చేయాలి, ఇక మనకేం పని ఉంది, మన ప్రభు ఏమండి ఇక మనతో లేడు కదా, ఇదిగో నేను చేపలు పట్టి నీకు పోతా అంటే వాళ్ళు అంటారు మేము కూడా నీతోనే వస్తాం అని వెళ్ళారు. పట్టారంట చేపలు, కానీ వారికి ఒక్కటి కూడా దొరకలేదంట. వారు చేపలు పట్టుటకు వెళ్ళిరి కానీ వారు ఏమీ పట్టలేదు. 4వ వచనం, సూర్యోదయమగుచుండగా యేసు దరి నిలిచెను, అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. స్తోత్రం కలుగునుగాక. తెల్లవారువేళ సూర్యోదయం అవుతున్నప్పుడు యేసు వారి ఎదురుగా వచ్చి నిలిస్తే ఏమండి వారు యేసు అని గుర్తుపట్టలేదంట. ప్రభు అంటున్నాడు, పిల్లలారా భోజనముకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అంటున్నాడు, మీ దగ్గర ఏమైనా ఉన్నదా అంటే వాళ్ళు అంటారు, మా దగ్గర ఏమీనూ లేదు. ఈరోజు ఇమ్మానుయేలు స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, ఆయన పునరుత్థానం మన జీవితానికి సకల ఆశీర్వాదములను తీసుకొని వచ్చింది, సకల మేలులు, సకల దీవెనలు, సకల ఆశీర్వచనములను తీసుకొని వచ్చింది. కాబట్టి నీకు నాకు ఒక ధైర్యం ఉండాలా. ఆ ధైర్యం ఏంటంటే, నేను ప్రభువును అడగగలిగితే నాకు ప్రభు ఏదైనా చేయగలుగుతాడు. కొరతలను బట్టి, కొదవలను బట్టి, సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి మన జీవితంలో మనం కలవరం చెందకూడదు. మీ దగ్గర ఏమన్నా ఉందంటే మా దగ్గర ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు చూడండి ప్రభు ఎంత మంచి మాట చెప్తున్నాడు. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కనకు వల వేయుడి మీకు దొరుకునని చెప్పిన గనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున
వల లాగలేకపోయిరి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, నా జీవితంలో ఏమీ లేదని బాధపడుతున్నావా? ఏమండి, నా జీవితంలో ఏమీ లేదు, పిల్లలారా తినటకు మీ యొద్ద ఏమైనా ఉందండి? ఏమీ లేదయ్యా మా దగ్గర అని ఆనాడు శిష్యులు ప్రభుతో చెప్తున్నారు. ఈనాడు మనం కూడా ఆనాటి శిష్యుల వలె ఏమీ లేని స్థితిలో ఒకవేళ మనం మిగిలిపోతే డోంట్ వరీ, ప్రభు అంటున్నాడు, మీరు ధోనిను కుడివైపునకు వల వేయండి. దేవుడు వారితో చెప్పినప్పుడు వారు అలాగ చేయగా ఎంత గొప్ప దీవెనంటే ప్రియులారా, విస్తారమైన చేపలు పడ్డాయంట. వాక్యం సెలవిస్తుంది, అది 153 చేపల చేత గొప్ప చేపల చేత వల నిండిపోయెను. దేవునికి మహిమ కలుగునుగాక. అది 153 గొప్ప చేపలు, 153 గొప్ప చేపల చేత వల నిండి ఉండెను. ఈ పునరుత్థానం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం అదే. సర్వసమృద్ధి అయినటువంటి జీవితమును పరమ తండ్రి మనకు ప్రాప్తింపచేస్తాడు. ఇహలోక పరలోక దీవెనలకు ఆయన మనల్ని పాత్రులుగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ప్రియులారా, ఆయన పునరుత్థానము మన జీవితానికి ఎనలేని మేలు తీసుకొని వచ్చింది. ఇహలోకములో పరలోకములో ఆశీర్వాదకరమగు జనులుగా ఉండుటకు ఆయన నీ కొరకు నా కొరకు ఇంత గొప్ప కార్యమును జరిగించాడని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అనుభవం ఏంటంటే, ప్రభు మనతో ఉండగలిగితే మన జీవితంలో గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మనతో ఉండగలిగితే సమాధాన స్థితి. ఎట్టి పరిస్థితులలో మనం ఉన్నప్పటికీ ఆయన మనకు సమాధానమును కలగజేసే గొప్ప దేవుడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు ఆయన అధిపతి. సమాధాన అధిపతి అయిన దేవుడు సమాధానమును ప్రకటిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితంలో ప్రియులారా, ప్రభు మాట వినగలిగితే చాలు, ప్రభు చెప్పింది చెప్పినట్లు చేయగలిగితే చాలు, మన జీవితంలో గొప్ప కార్యాలను కుడివైపునకు వలవేయి అన్నప్పుడు వారు విధేయత చూపి కుడివైపునకు వలవేశారు. ఏమీ లేని ఆ స్థితిలో నుండి సర్వసమృద్ధి అయినటువంటి స్థితిలోనికి వారు రాగలిగారు. ప్రియులారా, గొప్ప దీవెనను వారి కనులతో వారు చూడగలిగారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, యేసు స్వామి యొక్క మాటను మనం వినగలిగిన వారముగా ఉన్నామా? యేసు ప్రభు మన కొరకు ఇంత గొప్ప త్యాగాన్ని చేశాడు, ఇంత గొప్ప యాగాన్ని చేశాడు, ఇంత గొప్ప బలి అయ్యాడు మన కొరకు. ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచి మృత్యుంజయుడయ్యాడు ప్రభు. ఇదంతా నా కోసమే కదా, మన కోసమే కదా. నేను ప్రభు మాట వినగలిగితే నాకు ఆశీర్వాదం ఉంది కదా అని ఎవడు గుర్తించగలుగుతారో వారి జీవితాల్లో ఊహకందని గొప్ప కార్యములను చూడగలుగుతారు. కాబట్టి మన జీవితంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా, అదేంటంటే, నేను నా ప్రభు మాట చొప్పున నడుచుట నాకు ఆశీర్వాదకరము, నా ప్రభు చెప్పినట్లు చేయుట నాకు దీవెనకరము, నా ప్రభు యొక్క మార్గములలో నేను ముందుకు సాగిపోవుట నా జీవితానికి గొప్ప ఆశీర్వాదము అని ఎప్పుడైతే మన జీవితంలో మనం విశ్వసించగలుగుతామో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు. అందుకే ప్రియులారా, ఈ లోకంలో మనం భయం కలిగి ఉండాలా, భక్తి కలిగి ఉండాలా, జాగ్రత్త కలిగి ఉండాలా, మెలకువ కలిగి ఉండాలా. ప్రియులారా, ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి ఏమండి ఆయన పరమునకు కొనిపోబడ్డాడు. కొనిపోబడుతూ ఒక శ్రేష్టమైన మాట చెప్పాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం మనము జ్ఞాపకం చేసినప్పుడు ప్రియులారా, ఏమండి 9వ వచనంలో శ్రేష్టమైన సంగతులు రాయబడ్డాయి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను.
ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండగా ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. ఈ పునరుత్థాన బలమును, ఈ పునరుత్థాన శక్తిని పొందిన మన జీవితాల్లో, ఈ పునరుత్థాన సమాధానమును పొందిన మన జీవితాల్లో ఒక భయము కలిగి బ్రతకాలి. ఏంటి ఆ భయం అంటే, ఆనాడు ఆయన ఆకాశమును మేఘము పైన కొనిపోబడుతున్నప్పుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచుచున్నారు అదే రీతిగా ఆయన మరలా తిరిగి వచ్చును. తిరిగి వచ్చి నీతిమంతులను తనతో పాటు తీసుకొని పోతాడు. ఆయన ఏ విధంగా మరణమును జయించి తిరిగి లేచాడో, జయశీలుడయ్యాడో, ఆయన యందు నమ్మకం ఉంచిన వారి జీవితాల్లో కూడా అటువంటి భాగ్యమును ప్రసాదించుటకు, యుగయుగాలు మనము యేసయ్యతో ఉండుటకు, తీసుకొని పోవడానికి ఆయన మరలా వస్తాడు. కాబట్టి ఈ లోకంలో మనం జాగ్రత్త కలిగి బ్రతకాలి, భయము కలిగి బ్రతకాలి, భక్తి కలిగి బ్రతకాలి. ప్రియులారా, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమున నిలవకుండా, అపహాసకులు కూర్చుండే చోట్ల కూర్చునకుండా, ప్రభు నా పాపమును నా శాపమును భరించాడు, సహించాడు, నా సమాధానార్థమైన శిక్షను అతను భరించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన నుండి రాజ్యమును నాకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడనే భయము కలిగి ఆ కృపను మన జీవితంలో పోగొట్టుకోకుండా మనము జాగ్రత్త కలిగి బ్రతుకుట మనకు ఆశీర్వాదకరమని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇంత గొప్ప రక్షణను మనం పోగొట్టుకోవద్దు, ఇంత గొప్ప కృపను మనం పోగొట్టుకోవద్దు, ఇంత గొప్ప మహిమను మనం పోగొట్టుకోవద్దు. మనము జాగ్రత్త కలిగి అనుదినము ఆయన పాదముల యొద్ద కనిపెట్టుకొని విశ్వాస జీవితంలో మనము నడుచుట మనకు ఆశీర్వాదకరమని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సిద్ధపాటు లేని క్రైస్తవుల వలె మనం ఉండకూడదు. ప్రియులారా, ఆయన యొక్క చిత్తమును ఎరుగని జీవిత అనుభవంలో మనం సాగిపోకూడదు. ఆయన చిత్తములో నిలిచిన వారమై ఆయన చెప్పినటువంటి ప్రకారముగా ఆయన తిరిగి వస్తాడని మనం నమ్ముచున్నాము గనుక జాగ్రత్త కలిగి లోకములో మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం బ్రతుకుట మనకు మేలని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. నిన్న నేడు ఏకరీతిగా మారని దేవుడు మన దేవుడు. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఆదరిస్తాడు, నిన్ను నన్ను నడిపిస్తాడు, నిన్ను నన్ను బలపరుస్తాడు, నీతో నాతో మాట్లాడుతాడు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను తండ్రి మనకు అనుగ్రహించాడు. ఆ శ్రేష్టమైన అనుభవంలో మనము నడుస్తూ మన భక్తిని కాపాడుకొనుట మనకు దీవెనకరమని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం ప్రియులారా పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారి వలె ఆనాడు మేడగది మీద వారు కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులారా బలమైన గాలి వంటి గాలి వారిని తాకిందని, ప్రియులారా వారందరూ పరిశుద్ధాత్మను పొందారని, వారందరూ అన్య భాషలు మాట్లాడారని, ఆత్మలో ఆనందించే అనుభవాన్ని కలిగి ఉన్నారని మనం చూస్తున్నాం, మనం నేర్చుకుంటున్నాం. కనుక ఆ అనుభవంలో మనం నడుచుట మనకు చాలా దీవెనకరము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కాలమున ప్రియులారా వారు ఒక శ్రేష్టమైనటువంటి కృపను పొంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు అన్య భాషలు మాట్లాడారు, పరిశుద్ధాత్మ పూర్ణులయ్యారు, ప్రార్థనా జీవితాన్ని వారు పొందుకోగలిగారు. కాబట్టి ఆయన పునరుత్థాన శక్తి మన జీవితంలో నూతనమైన కార్యాలు జరిగిస్తుంది, నూతనమైన అనుభవంలోనికి మనల్ని తీసుకొని వస్తుంది. కాబట్టి ఈరోజు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచిన గొప్ప దేవుడు. ఈ సంగతిని నీవు నేను గ్రహించిన వారమై ఆయన మరలా వస్తానని చెప్పాడు. కాబట్టి ఆ మాటను మన హృదయంలో పెట్టుకొని
ప్రియులారా, ఆయన యొక్క రాకడలో ఎత్తబడు నిమిత్తము సిద్ధపడిన గుంపులో మనం ఉండగలిగితే మనం ధన్యులమవుతామని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన జీవితంలో ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో అనుభవాలు ప్రియులారా మన జీవితంలో దాటుకుంటూ ముందుకు వెళుతున్నాం. నిర్లక్ష్య స్వభావంతో మనం ఉండకూడదని మరొక మారు 2 చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాస జీవితంలో నిరీక్షణ కలిగి బ్రతుకుదాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడే గుంపులో మనం ఉందాం. అటు దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. తండ్రి, నీకు స్తోత్రం. మా అతిశయం నీవే నాయనా, మా ధైర్యం, మా బలం మీరే నాయన. మరణపు ముళ్ళును విరిచారు తండ్రి, పాపుల కొరకై వచ్చి పాపిని రక్షించావు తండ్రి. మృత్యుంజయుడవై తిరిగి లేచి స్థలము సిద్ధపరచడానికి వెళ్ళి ఆదరణకర్తను పరిశుద్ధాత్మను మాకు ఇచ్చిన దేవా, నీకు వందనాలు. మీ యొద్ద ఉన్నాయా లేవయ్యా అన్నప్పుడు శ్రేష్టమైన దీవెనకు పాత్రలుగా చేసినట్లు ఈరోజు వాక్యమైన ప్రతి బిడ్డను మమ్మల్ని చేయండి. ఘనత, మహిమ, ప్రభావములను మీకే ఆరోపిస్తూ విన్న ప్రతి బిడ్డకు నాయన యొక్క వర్తమానం ఆశీర్వాదకరం చేయమని యేసునామం అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చిన్న మనకు సంఘమునకును పరిశుద్ధులకు దేవుని కృప సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక మారు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాలు ఇమానుయేల్ స్వరం అనేది యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రియులారా మీరు వీక్షించవచ్చు. కాబట్టి ఇమానుయేల్ స్వరం అనేది యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు తెలియపరచండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. మా ఆరాధనలు జరుగు స్థలం. మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయినగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయినగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.